హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో మంగళవారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకైతే వెళ్ళిపోదాము. కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతోంది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో మంగళవారం రోజున పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ముఖ్యంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు నైరుతి బంగాళాఖాతం మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించింది. మరోవైపు ఉత్తర కోస్తా తమిళనాడుపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతోంది. ఇక వీటితో పాటుగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాలకు విస్తరించాయని, మొదట జూన్ 6న రాష్ట్రంలోకి ప్రవేశించాయని, ఈ రోజుకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ఇక మంగళవారం రోజు చూసుకుంటే రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక కోస్తాంధ్ర మిగతా జిల్లాలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. మరోవైపు ఎండ ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు చెవుల్లో వేడిగాలు వెళ్లకుండా జాగ్రత్త పడాలని అయితే కనుక హెచ్చరికలు జారీ చేసింది. సో ఇది మనకి మంగళవారానికి సంబంధించిన అఫీషియల్ వెదర్ అప్డేట్. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.